2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి ఎడ్యుకేషనల్ ఛానల్. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నటువంటి సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ ఆర్ఎస్ రెడ్డి గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఏషియాటిక్ లయన్స్ గురించి న్యూస్లో చాలా వస్తుంది. సో అసలు వీటి గురించి ఏంటి అసలు? ఏషియాటిక్ లయన్ అనేది ఒక డిఫరెంట్ స్పీషీస్గా చెప్పొచ్చు. ఓకే. ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక్క మన దేశంలోనే మాత్రమే ఏషియాటిక్ లయన్స్ కనిపిస్తాయి. ఓకే. అది కూడా గిర్ రీజియన్లో ఉంటాయి. గిర్ ఫారెస్ట్స్, ఓకే, గిర్ నేషనల్ పార్క్, గిర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఓకే, ఆ పక్కనే ఉన్నటువంటి పానియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఓకే, బార్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇక్కడ ఉంటాయి. వీటి పాపులేషన్ కూడా 2025 సెన్సస్ని బేస్ చేసుకుంటే అరౌండ్ 498 అలా ఉన్నాయి. ఓకే. అయితే ఇప్పుడు వీటికి ఒక డిసీజ్ రావడం వల్ల గత కొన్ని రోజులుగా ఒక 8 లయన్స్ చనిపోయాయి అండ్ ఒక 17 లయన్స్ సిక్ అయ్యాయి. వాటికి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నట్టుగా గవర్నమెంట్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి చాలా మెజర్స్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ లయన్, మనకి టైగర్స్ రిలేటెడ్గా ప్రాజెక్ట్ టైగర్ ఉంది, ఎలిఫెంట్స్ రిలేటెడ్గా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఉంది. వీటికి సంబంధించి చాలా మెజర్స్ తీసుకున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి డిసీజెస్ ఇవి రావడం, వీటి కారణంగా ఇవి చనిపోతూ ఉంటాయి. బట్ వీటి పాపులేషన్ ఒకప్పుడు స్టాగ్నెంట్గా కొంచెం ఎక్స్టెన్షన్ జోన్లోకి వెళ్ళి మళ్ళీ గ్రీన్ స్టేటస్ అంటే రికవరీ అవుతున్న దశలో ఇలా జరగడం, లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ఇలాగే చనిపోయాయి. ఇలా జరగడం బాధాకరము. బట్ వాటిని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు మెజర్స్ తీసుకుంటుంది.